హలో అండి. వెల్కమ్ టు ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా అందులో వేసేసుకోండి. అలాగే కొంచెం అల్లం తరుగు కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ మూడింటిని కలుపుకున్నాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్, కొంచెం ఆలుగడ్డ వేసేసుకోండి. అలాగే కొంచెం పచ్చి బఠాణీ వేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా అందులో వేసేసుకోండి. అన్నీ కలిపి శుభ్రంగా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. చక్కగా అన్నీ కలిపేసుకున్నాక 1కి 3 చొప్పున నీళ్ళు పోసుకోండి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు నీళ్ళు అనమాట. చక్కగా వేసేసుకుని నీళ్ళు మరిగాక అందులో ఉప్మా రవ్వ నిదానంగా ఉండలు కట్టకుండా నిదానంగా వేసేసేయండి. చక్కగా అంతా వేసాక దగ్గర పడ్డాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసి తీసాక కొంచెం అందులో బటర్ వేసుకుని సర్వ్ చేసుకోండి.